ఊహించుకున్నాను అసలు నాకే ఎక్కడ నాకే నమ్మకం. నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండగ అనగానే ఇంచక్కగా పొద్దున్నే లేచి శుభ్రం పడిచి దాని తర్వాత ముగ్గులు అవి పెట్టి గొబ్బెమ్మలు పెట్టి భోగి పళ్ళన్నీ వేసుకుని గుడికి వెళ్తాను దర్శనానికి. అలాగే అచ్చం మేము కూడా మీలాగే చేసి నేను మధుశాలిని అండ్ ప్రశాంతి ముగ్గురం కలిసి ఈ దేవుడి దర్శనానికి వచ్చాము. నమస్కారం అండి. గోపాల సినిమా తర్వాత ఎంతోమంది మిమ్మల్ని దేవుడిగా నమ్ముతున్నారు. ఆ గ్లోతో ఆ హ్యాలోతో దీన్ని పక్కా చేశారు. ఆ బిలీఫ్ ని దట్ ఎస్ హ్యూమన్ బీయింగ్స్ లో దేవుడు అంటే ఇలా ఉంటారు అని. హార్టీ కంగ్రాచులేషన్స్. ముందుగా పండగ శుభాకాంక్షలు. నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. గోపాల డబుల్ పండుగ ప్రేక్షకులకి. సో ఈ సంక్రాంతి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అదే ఆలోచిస్తున్నా పొద్దున్నే. ఇప్పుడు భోగి మంట అర్థం కోరుకుంటా కానీ భోగి మంట కూడా వేసుకోలేకపోయింది. చూస్తా ఉన్నాను. ఏమో మన లైఫ్ స్టైల్కి ఏదో కుదరదు. అంటే చిన్నప్పుడు ఎలా ఉండింది మీకు సంక్రాంతి అంటే? చిన్నప్పుడు ఏదో ఒక స్థాయి వరకు బాగానే ఉండేది, తర్వాత ఎక్కడో రెగ్యులర్ రిథం పోయింది నాకు. ఈ సినిమాలో మీకు క్యారెక్టర్ అనగానే ఎలా అనిపించింది మీకు? చిన్నప్పటి నుంచి భగవంతుడు అంటే భయం ఉంది దానికి. అంటే రూపురేఖలు లేవు కానీ మనల్ని నడిపించే మనల్ని పుట్టించిన శక్తి ఉంది. అది మనలో భాగం కూడా అని తెలుస్తుంది. అందుకని ఎప్పుడన్నా తప్పు చేస్తే చెప్పేసామండి. మా అమ్మకి చెప్పేసి నేను ఇలా చేశాను. అలాగే ఒకసారి ఎగ్జామ్లో కాపీ కొట్టాలంటే దేవుడు చూస్తాడని చెప్పి భయంతో కాపీ కొట్టలేదు, ఫెయిల్ అయిపోయినా. ప్రిఫర్ భయం ఉంటాయి నాకు. అట్లా దేవుడు అంటే చాలా భయం నాకు. ఏకంగా ఇప్పుడు దేవుడు అయిపోయారు ఈ సినిమాలో. గోపాలలో పాత్ర నటించాను అంత, దాన్ని అట్లా అయిపోయాను. అంటే ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అంటే అసలు మీకు డైరెక్టర్ నరేట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ చేయాలనేది మీ ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్ ఏంటి? అంటే మన నిజమైన భగవంతుడు భగవత్ తత్వం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అది మనం అంటే మేబీ అది మన అనుభవంలోకి వచ్చిన రోజు మనం ఈ ప్రపంచంలో ఉండమేమో. అందుకే ఏదో మనకు తెలిసిన పురాణాలు, మనకు తెలిసిన కథలు, లేదంటే మనం విన్న ఆధ్యాత్మిక విషయాలు, ఇవన్నీ కాకుండా ఒక మంచి చెప్పే వ్యక్తిలా చూశాను నేను భగవంతుడిగా. నేను ఆ పాత్రని ఆలోచించడానికి కూడా నాకు ఒక ఎగ్జాంపుల్స్ అంటే ఏం లేవు. అంటే ఒక ధైర్యం చెప్పి ఒక మంచి కోరే వ్యక్తి ఎలా మాట్లాడతాడు, నేను అదే దృష్టితో చూశాను భగవంతుడు. ఒక లీడర్ కోసం వెయిట్ చేస్తున్నారు, నడిపించే వారి కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ. నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నాయకుడు అంటే నడిపించేవాడు అని అంటారు. సో అందులో కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఎస్ ప్రాబ్లీ అందుకనే భగవంతుడు నడిపిస్తాడని వి ఫాలో హిమ్ అన్న ఒక దృక్పథం కూడా ఉంది. సృష్టికి మూలం భగవంతుడే కదా. దానికి అంటే భగవంతుడు అంటే మనం ఒక మనిషిలాగా చూడాలనుకుంటే చాలా చిన్నగా చూడటం, ఆయన చాలా చిన్నబుచ్చటం మనిషిని. కానీ మనకు అర్థమయ్యే స్థాయిలో మన మనిషిగా చూస్తాం తప్ప ఆయన అసలు మనకి మించిన స్థాయి మన ఊహలు కూడా అందని స్థాయి భగవంతుడు అనేది నేను అది చూస్తాను. అలా నడిపించిన వాళ్ళే కదా ఎవరైనా ఉంటాం మనందరూ. సో ఆ కాంటెక్స్ట్ లో డైలాగ్ ఉంది అనిపించింది అంతే. ఇందులో శ్రీకృష్ణ క్యారెక్టర్ మీద కృష్ణుడు అంటే చుట్టూ గోపికలు ఉంటారు. మరి ఇక్కడ గోపికలు లేరు, ఎవరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు. అసలు మెయిన్ కళ్యాణ్ గారికి హీరోయిన్ లేదు. పాటలో చాలా మంది గోపికలను పెట్టాం కదా సాంగ్ లో. అవసరం లేదంటే అక్కడ మనం అంటే కృష్ణ పరమాత్మ కేవలం గోపికలతో అసోసియేట్ ఎందుకు చేస్తాం? అతను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డ వ్యక్తి, చిన్నప్పుడే పుట్టగానే తల్లి నుంచి దూరం అయిపోయిన వ్యక్తి, పెరిగే కొద్దీ ఎవరో ఒకరు ఆయన చంపాలని అనేక మంది రాక్షసులు, అంటే అనేక కష్టాలు పడ్డ వ్యక్తి. కేవలం ఏంటంటే ఒక మనిషికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఆలోచన గోపికలతో ఉంటాడని ఆయన గోపికలు అని చాలా ఒక పాయింట్. అసలు ఆయన కృష్ణుడు అంటే గోపికలు గుర్తొస్తారు నిజంగా. తప్ప అది మనం మనుషులుగా మనం ఆలోచించే స్థాయి, ఆయన అంతకు మించిన స్థాయి. మన మిగతా ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకుంటాం కానీ చాలా ఎక్కువ రెగ్యులర్ గా మాట్లాడుకునేది మనం దీని గురించి. నేను కృష్ణుడు బియాండ్ గోపికలు అని అనుకుంటాను. ప్రతి సినిమాలో ఇప్పుడు ఎవరైనా దేవుడి పాత్ర చేస్తున్నారంటే ఒక స్టీరియోటిపికల్ గా ఒక మైథలాజికల్ గెటప్, బ్లూగా ఉండాలి కృష్ణుడు, ఇలా మేము ట్యూన్ అయిపోయి ఉన్నాం చిన్నప్పటి నుంచి. సో మీరు ఇందులో ఒక మోడర్న్ కృష్ణ, ట్రెంచ్ కోట్, ఫ్యాన్సీ బైక్, కీ చైన్, మీ ఎంట్రీ చాలా చాలా సూపర్ గా ఉంటుంది, వెరీ ట్రెండీ. సో మీకేమీ ఎగ్జాంపుల్స్ లేవు ఫర్ దిస్ పర్టిక్యులర్ రోల్ ఏదైనా? సో మీరు ఎలా వర్క్ చేశారు దానికి? ఆయన చేశారు మొత్తం. అంటే ఆయన ఎలా చూడాలనుకుంటున్నారో నేను దానికి తగ్గట్టుగా నన్ను ఎలా నటించగలను ఆయన రాసిన దానికి అంతేనే. వీ హ్యాడ్ అ రిఫరెన్స్ ఫ్రమ్ వాట్ వీ టుక్ ఇన్ హిందీ, బట్ దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేయడానికి ప్రయత్నించాం.
బికాజ్ అది చాలా కొత్తగా ఎందుకు అనిపించిందంటే అలాంటి ట్రెంచ్ కోట్ వేసి దేవుడు పైనుంచి ఒక బిల్డింగ్ పైన ఉండి విష్ణు చక్రం చేతిలో పట్టుకోవడం అనేది చాలా ఆశ్చర్యపోయారు జనాలు. సో దీస్ థింగ్స్ రియలీ యాడెడ్ టు దట్ క్యారెక్టర్. అది చాలా కొత్తగా ఉంది. సో ఆ కొత్తదనం మీరు కళ్యాణ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటండి? చాలా బాగుంది, డిఫరెంట్ ఏమని చెప్పారు? వెరీ గుడ్. అండ్ ఆల్ ద కాస్ట్యూమ్స్ దట్ హీ సెలెక్టెడ్ వాస్ హిస్. అదిరిపోయాయి, fantastic. రాజేష్ అని నాకు కొమరంపుల్ నుంచి చేసుకుంటూ ఉన్నారు. అదే ఒకరోజు యాక్సిడెంట్లో కలిసాను నన్ను. ఏదో ఒక నాకు కావాలని కుదిరితే ఎవరి ద్వారా వచ్చాడు. సో నాకు అప్పటి నుంచి అతని యాటిట్యూడ్ నచ్చింది, అతను అవుట్లుక్ అని. అంటే తను డిజైన్ చేసింది, తను ఏంటంటే 4-5 ఎక్కువ ఆప్షన్స్ చూపిస్తాడు నాకు. వీటిలో తను నచ్చిన దాంట్లో నాకు ఈ క్యారెక్టర్ అసలు డిస్టర్బెన్స్ ఉండకూడదు, అంటే ఎక్కువ టూ మెనీ కలర్స్ ఉండకూడదు, అని ఎర్త్ షేడ్స్ ఉండాలి అట్లా అని తను చెప్పి, తను పాత్రకి సందర్భంగా అంటే పాత్రకి ఎట్లాంటి కలర్స్ ఉంటే బాగుంటుంది అది తను డిజైన్ చేసిన. చాలా సాఫ్ట్ గా, చాలా పేస్టల్ గా ఇలాంటి కలర్స్ వెళ్తే బాగుంటుంది, సూటింగ్ గా నైస్ గా ఉండే కలర్స్. సార్ అసలు ఆ ఎంట్రీ అనేది మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ఒక ఎంట్రీ అనేది, అసలు అంతకంటే బియాండ్ మీరు ఎంట్రీ ఇప్పించారు. ఆ ఎంట్రీ అనేది ప్లానింగ్ అంటే పవన్ పీకే అనే ప్లానింగ్ చేశారా? యాజ్ డీస్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నేను అలాగే ఫీల్ అవుతానండి. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ కాబట్టి ఫస్ట్ మేము కూర్చున్నప్పుడు ఎలా చూపిస్తే బాగుంటుంది, ఎంత లిబర్టీ తీసుకుందాం ఆ క్యారెక్టర్ కి అనుకున్నాం. ఎప్పుడు నా మైండ్ లో బియాండ్ అనే ఉండేది. లెట్స్ గో బియాండ్, ఇంకా పెద్దది చేద్దాం. వాట్ ఈస్ బియాండ్ ఎవ్రీథింగ్? ఇట్స్ స్పేస్. సో ఆ స్పేస్ నుంచి తీసుకుంటే ఎలా ఉంటుందని ఒక స్పేస్ నుంచి అంటే నార్మల్ గా అక్కడ మాయైపోయి కింద ప్రత్యక్షం అవుతారు, కానీ ఏకంగా దిగడమే దేవుడు బైక్ పైన దిగడం అంటే చాలా డిఫరెంట్ గా ఉండింది. అండ్ ఆ బైక్ గురించి మాట్లాడాలి, అబ్బాయిలందరూ దాని గురించి మాట్లాడారు, అమ్మాయిలు కూడా. కానీ వెనక ప్లేస్ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ గా. సో డిఫరెంట్ గా వెనక వెంకటేష్ గారు మీతో పాటు చూడగానే చూడమంచిగా ఉంది ఆ ఫ్రేమ్ కూడా. ఎలా ఉండిందండి ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఆ బైక్ పైన అలా దిగడం? వెంకటేష్ గారు ఇప్పుడు ఒక ఆల్వేస్ అంటే నాకు ఆయన ముందు నుంచే నాకు ఆయన ఒక బ్రదర్లీ ఫీలింగ్ ఉంటుంది. అంటే నేను మొన్న ఫంక్షన్లో కూడా చెప్పాను, అంటే మా ఇంటి అన్నయ్య గారి ఇంటి వెనకాల ఉండేవాళ్ళు. సో మా ఇంటి నుంచి అలా వెనక నుంచి నడుచుకెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొంచెం కూర్చొని నాకు అలవాటు ఉంది సినిమాలు ముందు నుంచి. సో నాకేదో ఒక మా ఇంట్లో ఒక బ్రదర్తో చేసినట్టే ఉంది తప్ప నాకు ఆ కంఫర్ట్ ఎక్కువ ఉంది. మేబీ వేరే వాళ్ళతో అంత ఎంత ఉండేదో నాకు తెలియదు, కానీ బట్ ఈయనతో అయితే జస్ట్ నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంది, బ్రదర్తో చేసినట్టే ఉన్నా. మరి బైక్ తో మీకు అటాచ్మెంట్ అది మీ బైకే అంటున్నారు చాలా మంది, అది అసలు ఆ క్లారిటీ ఒకసారి లేదు, నా బైక్ నాకు ఆఫీస్లో ఉంది. అంటే నాకు చిన్నప్పుడు బైక్స్ అంటే చాలా ఇష్టం. మా నాన్న కొని పెడతానా కానీ మా అమ్మ వద్దండి, ఇది ఎక్కడ పడిపోతాడని చెప్పి. ఎప్పుడంటే బేసిక్ నా సైకిల్ 10th క్లాస్లో కొనిచ్చారు నాకు. సో మీరు రైడ్స్కి వెళ్తూ ఉంటారా? వెళ్తాను. ఇప్పుడు ఏ టైంలో వెళ్తుంటారు? ఏ టైంలో మీకు రైడ్ చేయడం ఏ టైంలో ఇష్టం? మార్నింగ్ లేకపోతే ఈవినింగ్? ఎర్లీ మార్నింగ్, కొంచెం రష్ తక్కువ ఉంటుంది. ఒక్కరే వెళ్ళడం ఇష్టమా లేకపోతే ఎవరు? ఒక్కడే వెళ్తాను. నెక్స్ట్ టైం యు లిఫ్ట్ అడిగితే నాకు ఆపర్చునిటీ వస్తే మీరే కాదు, ఇది విని ఐ థింక్ సో మెనీ పీపుల్ బి వెయిటింగ్. సో దయచేసి రూట్ చెప్పకండి. వెంకటేష్ గారు కూడా కొంచెం యోగా అంతా చేస్తారు, ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అవన్నీ కొంచెం ఎక్కువ అని అంటారు. బికాస్ అలా మ్యాచ్ అయ్యాయా మీ ఇద్దరు? మా అన్నయ్య చెప్పారు ఆయన గురించి, ఎక్కువ మంచి భక్తుడు ఆయన చెప్తా ఉంటాడు నాకు మెడ్రాస్లో. నాకు అలా తెలుసు వెంకటేష్ గారి నుంచి నాకు. తర్వాత ఆయన ఫిలిమ్స్లోకి వచ్చాక నేను కూడా ఫిలిమ్స్లోకి వచ్చాక మా ఇద్దరి మధ్య సినిమాలు దాటి స్పిరిచువల్ విషయాల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. మేబీ ధ్యానం గురించి ఇట్లా అట్లా ఉండేది మా ఇద్దరి మధ్య.